ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. ఈరోజు మనతో పాటు జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ భాను కోటేశ్వరి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడి అసలు ఈ నెల మార్చి నెల రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రతి ఒక్క రాశికి ఎలాంటి రెమెడీస్ పాటించాలి కనుక్కుందాం. నమస్తే అమ్మ. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, మొదటి రాశి మేషరాశికి మార్చి నెల ఎలా ఉండబోతుంది? మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళు చార్మి ఇద్దరికీ కూడా ఈ ఫలితాలు అప్లికేబిలిటీ అవుతుంది. సపోజ్ ఎవరికైనా లగ్నం తెలిసిందనుకోండి, వాళ్ళ రాశి ఏదైనా అవ్వచ్చు కాక, లగ్నం కనుక మేష లగ్నం అయితే వాళ్ళు కూడా ఈ ఫలితాన్ని చూసుకోవచ్చు. లగ్నం తెలిస్తే, లేదు రాశి తెలిస్తే మేషరాశి ఫలితాలు చూసుకోవచ్చు. ఈ మార్చి నెల కాలపురుషుడి కుండలిలో జనరల్గా మనం చూస్తే కనుక లాభ ద్వాదశ స్థానాలు రెండూ కూడా బలోపేతంగా ఉన్నాయి. ఏకాదశ ద్వాదశ స్థానాలు, లాభ వ్యయ స్థానాలు రెండూ బలంగా ఉన్నాయి. కాలపురుషుడు కుండలిలో నుంచి అంటే మనం మేషరాశి నుంచి అనే చెప్తాము. మేషరాశిలో కాలపురుషుడు కుండలిలో ప్రథమ రాశి మేషరాశి. సో ఈ లాభ వ్యయ స్థానాలు బలంగా ఉండడం వల్ల ఈ మార్చి నెల ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఖర్చులు ఉంటాయి, ఆదాయము ఉంటుంది, రెండు ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. వీళ్ళు అనుకున్నది ఏదైనా కూడా అవ్వడానికి ఛాన్సెస్ చక్కగా ఉన్నాయి. ఈ మార్చి నెల మొత్తం కూడా ఏమన్నా వీళ్ళు ప్లాన్స్, ఇప్పుడు మనకి ఉగాది రాబోతుంది కదా, ఇప్పుడు 2026 అంటే చాలామంది ఇలా ఇయర్ స్టార్టింగ్లో రెజల్యూషన్స్ ఇలా పెట్టుకుంటారు కదా. అలా మన వేదిక్ క్యాలెండర్ ప్రకారం, ఉగాది మన వేదిక్ క్యాలెండర్ కదా, దీని ప్రకారము ఉగాది అప్పుడు నేను ఇవి చేయాలి, వీటిలో నేను సాధించాలి, సక్సెస్ అవ్వాలి, ఇలా ఒక లిస్ట్ పెట్టుకోవడానికి, వాటిని అచీవ్ అవ్వడానికి ఈ మార్చి నెల చాలా బాగా ఉంది. సో ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు తదితర మాసాలు. ఇప్పుడు దానికి ఇప్పుడు మనం ఒక యాక్షన్ అనుకుంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనం మొదలు పెడితే 2 months పట్టచ్చు, 3 months పట్టచ్చు. బట్ అసలు మనం అంటూ ప్రయత్నాలు ప్రారంభించాలి కదా. ఈ మాసం దానికి చాలా అల్టిమేట్గా ఉంది. బుధుడు వక్రించి ఉన్నాడు లాభస్థానంలో. బుధుడు వక్రించి ఉండడం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో 1-2 సార్లు చూసుకోవాలి. లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళు పెట్టినవి వాటి వల్ల వాళ్ళకి లాస్ రావచ్చు. ఇప్పుడు వ్యయం అని అన్నాను, ఖర్చు అన్నాను. ఖర్చు అవ్వచ్చు, డబ్బులు లాస్ అవ్వడం కూడా ఖర్చే కదా. అది ఎప్పుడు ఎవరికి, ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్ మార్కెట్ చేసే వాళ్ళకి కావచ్చు, లేదా కొంతమంది కొన్ని చోట్ల ఇన్వెస్ట్ చేస్తారు. ఈ మాసం వరకు చూసుకొని చేయాలి, కొంచెం జాగ్రత్తగా చేయాలి. దానివల్ల ఏంటంటే రిస్క్ని అవాయిడ్ చేయొచ్చు, లేదంటే అన్అవాయిడబుల్ రిస్క్లు కొంచెం ఉంటాయి. సో దేంట్లో పెడుతున్నామో ఇది మనకి ప్రాపర్ రిటర్న్ వస్తుందా రాదా. ఇప్పుడు కొంచెం బిజినెస్ ఎక్స్పాన్షన్స్ కూడా అది డెఫినెట్గా దానికి పర్వాలేదు, ఎందుకంటే అది ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. బట్ ఇన్వెస్ట్మెంట్స్, ఈ పేపర్ మనీ ఉంటుంది చూసారు, మనకి ఈ స్టాక్ మార్కెట్స్ అనుకోండి, బెట్టింగ్స్ అని, వీటిల్లో కొంచెం చూసుకొని ఉండాలి. మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళు విద్యార్థినులకి కాంపిటేటివ్ సక్సెస్ చాలా బాగా ఉంటుంది. ఈ మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళు వివాహ ప్రయత్నాలు చేయడానికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. అవివాహితులు అయితే కనుక వివాహ ప్రయత్నాలు చేస్తే వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా సానుకూలం అవుతాయి. మరి మేడం, యాక్టర్స్కి సంబంధించి సినీ రంగం ఎలా ఉండబోతుంది? సినీ రంగం సంబంధించిన వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియా చాలా వాస్ట్గా ఉంది కదా. సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకంటూ వాళ్ళకు ఒక డయాస్ క్రియేట్ చేసుకుంటున్నారు కదా. సో సెల్ఫ్ మేడ్ పర్సన్స్గా అవ్వడానికి ఉత్సుకత చూపిస్తున్నారు. అలాంటి వాళ్ళు ఒక సినీ రంగము, అలాగే ఇలా పబ్లిక్ డయాస్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా చాలా బాగా ఉంది. అయితే ఈ మంత్ 15 రోజులు సూపర్బ్ ఉంటుంది. లాస్ట్ ఒక 10 days బాగుంటుందని కాదు, వీళ్ళు ఒక పార్టీ మోడ్లోకి వెళ్ళిపోతారు. లాస్ట్ 10 days వెళ్ళిపోయి డబ్బు ఖర్చు అధికమవుతుంది. దానివల్ల ఇటు వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. తర్వాత కొంచెం రిగ్రెట్ అవుతారు, అరే ఇన్ని పనులు పెండింగ్ పెట్టుకున్నాం, ఎప్పటికీ ఒగదగాలి అన్న ఒక ఫీలింగ్ ఒకటే ఉంటుంది. ఇది డెఫినెట్గా పబ్లిక్ డయాస్లో ఉన్న ప్రతి ఒక్కరికి పాయింట్ వర్తిస్తుంది. సినిమా రంగం వాళ్ళకి ఇప్పుడు అంటే ఒకప్పుడు అంటే ఓన్లీ సినిమా రంగం ఒక తెర మీద కనిపించేది వాళ్ళే ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదా. ఒక తెర అని అనుకుంటే మనకి యూట్యూబ్ ఒక తెరే, సో మనకి ఫోను ఒక తెరే, టీవీ ఒక తెరే, స్క్రీన్ అనేది ఏదైనా స్క్రీనే కదా. సో ఈ స్క్రీన్ మీద కనిపించే వాళ్ళందరికీ కూడా ద సేమ్ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. మరి ఇప్పుడు నార్మల్గా చిన్న కష్టాలు ఖచ్చితంగా ఏ రాశి వరకు అయినా ఉంటాయి. మరి ఎలాంటి రెమెడీస్ పాటించమంటారు మేషరాశి వరకు?
మేషరాశి వాళ్ళు మేష లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ మార్చి నెల మొత్తం ఇవి లాభస్థానం బలంగా ఉంది కాబట్టి ఇష్టదేవత ఆరాధన సరిపోతుంది. ఇప్పుడు నా ఫేవరెట్ గాడ్ అని అనుకుంటాం. సో డెఫినెట్గా మనం ఆరాధిస్తాం. కాకపోతే కొంచెం స్పెషల్గా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్ చేసి చేయడం వల్ల ఇప్పుడు దైవము అనుకూలంగా ఉంది, దైవ బలం అనుకూలంగా ఉంది. సో వీళ్ళకి ఏవేవైతే మ్యారేజ్ అవ్వాలంటే మ్యారేజ్, విద్యార్థులు అయితే చదువులు, ప్రొఫెషనల్ సీకర్స్కి అయితే ప్రొఫెషన్లో. సో కోరికలు లేని మానవుడు ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళకి ఏ కోరికలు ఉంటే ఆ కోరికలు తీరడానికి ఇష్టదేవత ఆరాధన చాలా బాగా ఉంటుంది. ఆస్ట్రాలజికల్ ప్రకారం అయితే అంటే ఇష్టదేవత ఆరాధన సరిపోతుంది. ఆస్ట్రాలజికల్ ప్రకారం గోవిందుణ్ణి స్మరిస్తే మంచిది. ధన్యవాదాలు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.